ఇక కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధిక చేసి ఎర్రబెల్లి ఫామ్ హౌస్లైనా సరే పంచాయతీని తెంపనికే నేను రెడీ అని అనుకుంటా వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ జగన్ బంధంతోనే తెలంగాణకు తీరని నష్టం అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ పెద్ద అయినటువంటి చంద్రశేఖర్ గదెనులా కేసీఆర్ సార్ మీద గట్టిగానే గలానికి రాబట్టిండు. గోదావరి నీళ్ల వివాదం మీద మీరు నాతో చర్చలకు రెడీ అయితే మీరు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తా. ఈ కేసీఆర్ ఆ జగన్ తోని విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నాడు కాబట్టి తెలంగాణకు మత్తు నష్టం అవుతున్నది. కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలతోనే నీళ్ల ముచ్చట్లలో రాష్ట్రానికి ఎనలేని నష్టం అయ్యింది. ఇంకా నష్టాల బారిన ఎత్తనే ఉన్నాడు ఈ కేసీఆర్. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అధికారులతో కూడిన సమావేశంలో కృష్ణా నదీ జలాల పంపకం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రయ్యా. ఇక దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారు మత్తు గలానికి రాబట్టిండు. మమ్మల్ని క్లబ్లకు పబ్లకు పిలవద్దు, ప్రజాస్వామ్య చర్చకు క్లబ్బులు పబ్బులల్లో కాకుండా సభల ఇలువైన చర్చలు జరగాలి. మీ ఆరోగ్యం సహకారం చేయకపోతే అసెంబ్లీకి రాకపోతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లైనా సరే నేను చర్చకు రెడీ, నేనే స్వయంగా హాజరై చర్చలో పాల్గొంటా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడయ్యా. రాష్ట్రానికి కృష్ణా గోదావరి నదీ జలాలలో ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఖరాఖండిగా జైలు చెప్పిండ్రయ్యా. దేవుడే ఎదురొచ్చినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడతాం. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడతాం. ఈ అంశాల మీద శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. నీటి కేటాయింపులలో తెలంగాణకు జరిగే అన్యాయం మీద స్పష్టమైన పాలసీ డాక్యుమెంట్ ను సభ ముందు పెడతామని చెప్పుకుంటా వచ్చిండు. నిపుణులతోని కావాల్సినటువంటి చర్చలు కూడా జరుపుతామని చెప్పుకుంటా వచ్చిండు. తెలంగాణకు శాశ్వతమైన హక్కులు లభించాలంటే స్పష్టమైన విధానంతోనే ముందరికి పోవాలి. వాస్తవాలను పబ్లిక్ లకు తీసుకుపోవడే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు.